30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కష్టపడుతూనే ఉన్నాం. అంతో ఇంతో కొనుక్కొని ఊళ్ళు కట్టుకుంటే ఉన్నదానికి ఊళ్ళో మీ ఆడబతకాలి రోడ్ల మీద ఉన్నదే 60 గజాలే 60 వేలకు దొడ్డి 10 నిమిషాలు ఆపుకోవడం కోళ్ళని. ఇప్పుడు ఎట్లా పోవాలి మేము? ఈ అభిప్రాయాలు తీసుకున్నాడు మోడితారా దొడ్లకు రానితారా? కార్పొరేట్ గారు ఉన్నాడు ఎప్పుడు స్టేషన్లో కూర్చున్నాడు పోయేవాడు. కలెక్టర్ గారు చెప్పలే, మాకు ఎవరు చెప్పలే. మొన్న 2 నెలల క్రితం వచ్చిండ్రు కదా తీయాలని అన్నారు. మళ్ళీ అంటే కదా మే నెలగా ఆగుద్దండి అన్నారు. ఆగుద్దనే కదా మరి ఏముంది? మే నెలగా ఆగిందా? జనవరిలో మొదలు పెట్టే ఇది అందులో మట్టి తీసుకున్న బతుకులుగా మాయి మట్టి తీసుకున్న బతుకులే. 4 కుండాలు చేసుకొని ఈ 4 రోజులు అయితే అయిపోయేదిగా. మీ అడ్డం కూడా రాబోదు 4 రోజులు పోతే. మొత్తం చూడరాదు ఏట కుండలు గిల్లలు అన్ని పగిలిపోయాయి. మాట్లాడకండి సార్, మాకు న్యాయం చేసిన సార్, మాకు ఇంక మాట్లాడాలని అవసరం లేదు. నా మూడు పరిస్థితి చూడ ఎట్టుందో బాత్రూమ్ పోవడానికి ఆ పిల్ల ఆడిపోవాలి. ఆడపిల్ల ఏమన్నా రోడ్డు మీద తాను చేయవా? మొగం ఏమన్నా రోడ్డు మీద తాను చేయడానికి మేము ఆగకుండా అసలు బాత్రూమ్కి ఎవరు రానిద్దరు మమ్మల్ని. మేమేం చేయాలి? మా పరిష్కారం ఏంది? మీరు ఇలా వచ్చి గోల కొట్టడం చేయడం అయిపోయిందిగా. కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని మస్తు మార్పు తెచ్చండి మా జీవితాలలో. చిన్న పిల్లలు అర్థం చేసుకోకుండా గోలు కొట్టారండి. అసలు ఆడికి పెట్టారు 0 మార్కు. మీ రేకులు బాగు, మీ బాత్రూమ్ బాగని చెప్పారు. తీరా వచ్చి బాగా తీసేసి వెళ్ళిపోయారు. ఆడపిల్లలు చిన్న పిల్లలను ఎడవాలి. ఓట్లు వేయాలి, గెలిపియాలి, మంచి వాడు చేసుకొచ్చి రావాలన్నారు. మంచి మార్పు తెచ్చారు. కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలన్నారు. మా జీవితాన్ని మర్చిపోలేదు, మార్పు తెచ్చారండి. చాలు 8వ డివిజన్ ఫస్ట్ 0 పెట్టారు. తర్వాత మళ్ళీ వచ్చి 2 మార్కింగ్ పెట్టి 66 అన్నారు. మళ్ళీ ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇట్లా ఇష్టం వచ్చినట్టు గోలు కొట్టుకుని పోతే మేము ఏం చేసాం సార్? పరిస్థితి ఆలోచించాలి. మీకు సమాచారం ఇచ్చారండి. ఒక 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చారు. అసలు ఇప్పుడు ఏం చెప్పలేదు, సడన్గా వచ్చారు. చెప్తే మేము ఏదో ఒకటి చేస్తుంది. కానీ ఇటు సడన్గా వచ్చి గోలు కొడతారు, మేము ఎడుకోవాలి. నా పేరు జిల్లా మమత. ఏం జరిగింది? ఒక ½ అన్ అవర్ క్రితం జేసీపీలతో వచ్చారు సార్. అవతల ఇంట్లో కూల కొడుతున్నారని చెప్పేసి చెప్పారు. మాకు 1, 2 సార్లు 3 సార్లు 4వ మార్కింగ్ పెట్టారు. రీసెంట్ గా 1 మంత్ బ్యాక్ కూడా పెట్టారు మార్కింగ్. ఇక్కడ వరకు రాలేదు. నేను అడిగిన మాది ఇల్లు పోయిద్దా అని చెప్పేసి 100 మందిని అడిగిన. 62 అడుగులే అమ్మా, ఇక్కడ వరకు అయితే రాదు, పోతే బాత్రూమ్లు పోతాయి, ఇంటి వరకు అయితే రారని చెప్పేసి అన్నారు. మార్కింగ్ కూడా పెట్టలే. పోదని నేను ధైర్యంతో ఉన్నా. మళ్ళీ తర్వాత ½ అన్ అవర్ క్రితం అక్కడ తీస్తున్నారు. మాది ఇక్కడ బోధులే అని చెప్పేసి ఉన్నా. ఇప్పుడు 5 నిమిషాల క్రితం వచ్చి సామాన్లన్నీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి సామాన్లన్నీ బయట పెట్టి తీసుకొని పోయారు. మేము అన్నం కూడా వండుకోలేదు. మాకు 1 డే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ముందు మార్కింగ్ పెట్టాలిగా, పెట్టలే. మరి చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఇంతగానో జరుగుతుంటే కార్పొరేట్ మరి ఎక్కడి వరకు పోతుంది, ఎట్లా పోతుంది, ఎవరిండ్లు పోతుంది, ఎవరిండ్లు ఉన్నాయని రావాలిగా. మరి రాలేదు. రాని మేమేం చెప్పాం? సామాన్లు తీసుకోవడానికి వాళ్ళతో మాట్లాడటమే సరిపోయింది. మా ఈ గది మాత్రం పోవద్దు, తీస్తే ఆ బాత్రూమ్ల వరకు పోయినాయి. రోడ్డు కొంచెం తగ్గించండి. 66 కాకుండా మినిమం ఒక 50 కానీ 55 కానీ పెట్టండి. ఇల్లులు ఉంటాయి. నేను ఒక్కదాన్ని కాకుండా ఈ బార్ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అందరూ తొడియాలు తీసి కూలికి పోయి అమాలి పని చేసుకొని పప్పు మిల్లులో పొద్దున్నాక బస్తాలు మోసుకొని చెమట వచ్చి పని చేసుకుంటున్నారు. ఎంప్లాయీస్ ఎవరు లేరు. నెలకి ₹1,00,000 జీతం 50,000 వచ్చేవాళ్ళు ఎవరు లేరు. కూలి పని చేసుకునేటోళ్ళు అందరూ. ఇప్పుడు ఈ గోల కొట్టారు. వాళ్ళు కట్టుకోవాలంటే ఎంత కావాలి? మళ్ళీ ప్లాట్లు ఏడ దొరుకుతాయి? ఏమన్నా 1000-2000 ఏం రావట్లేగా. 20 లక్షలు 30 లక్షలు పెడితే ప్లాట్ వస్తుంది. ఇల్లు కడితే 30 లక్షలు అవుతుంది. 60 లక్షలు ఉద్యోగస్తులు ఎవరున్నారు ఈ బారు? ఎంక్వైరీ చేసుకోమనండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా? పని చేసుకుంటున్నారా? మట్టి బిసుక్కుంటారా? ఈ రోడ్డు మొత్తం మట్టి పని చేసుకునేటోళ్ళే ఉన్నారు. అట్లా లేని వాళ్ళకి ఇంత ఇబ్బంది పెడితే ఎటు పోవాలి? ఇప్పటికిప్పుడు సామాన్లన్నీ బయట పెట్టారు. నేను నా పిల్లల్ని వేసుకుని నేను ఎక్కడ పండుకోవాలి నైటు? ఇప్పుడు నేను అక్కడ రెంట్కి పోవాలని ఇప్పుడైతే ఇవ్వరు కదా. 1 మంత్ బ్యాక్ నుంచి అడగాలి. ఇల్లు నాకు కావాలని ఇల్లు తిరిగి 4 రోజులు తిరిగితే దొరుకుతున్నాయి ఇల్లులు. ఇప్పుడు ఈ సామాన్లు తీసుకొని నా పిల్లల్ని తీసుకొని నా భర్తను తీసుకొని నేను ఎడిపోవాలి. నేనేం చేయాలి చెప్పండి? పరిష్కారం మీరే. ఈ గోడ అటు పోయిందండి. గోడని ఎందుకు ఉంచారంటే నేను రిక్వెస్ట్ చేసిన. ఇప్పుడు వచ్చారు కదా, కరెంట్ ఉంది, ఫ్యాన్ ఉంది, సామాన్లు అంటే తీశారు. మళ్ళీ ఈ గది గోల కూడా అవతల టీవీ ఉంది, కూలర్ ఉంది. అవి కొంచెం రేటు కాలేదు. అన్నయ్య కొంచెం ఇక్కడి వరకు తీయండి, మీ సాయంత్రం ఎవరితో మాట్లాడించుకొని మొత్తం తీసేస్తామని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే అగో పలానా తెలిసిన ఆంటీ అని నేను మా ఆయన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆగారు వాళ్ళు. లేకపోతే ఇది కూడా గోలగొట్టోళ్ళే. ఇన్ని సామాన్లు నష్టపోయినందుకు మాకేదన్నా ఒకటి పరిష్కారం చూపించాలి. ఏదన్నా గవర్నమెంట్ చెప్పా పెట్టకుండా ఇంత సడన్గా
ఇంత దుర్వినియోగం చేయటం కరెక్ట్ కాదు. 60 అడుగులు పెట్టినప్పుడు మాకేమైనా మార్కింగ్ పెడతారా చెప్పండి అని అడిగినప్పుడు ఇక్కడ దాకా ఏం రాదని చెప్పాను. ఇప్పుడు సడన్గా 66 అడుగులు పెట్టి అసలు నేను పనికి పోయినా పని కాంచే వచ్చాను. నేను వచ్చేసరికి చెప్పా పెట్టకుండా కలిగి నేను ఇంటికాడ ఉండను, మా మిస్సెస్ ఉన్నది. కనీసానికి మాకు లేచినప్పుడన్నా కనీసానికి మరి ఇట్లా బజార్ ఇట్లా ఇల్లు పోతున్నాయమ్మా అని చెప్పాలా. పొద్దున్న లేత పనికి వెళ్ళిపోయేటోళ్ళమే. ఎవరు లేని టైంలో వచ్చి పోవటం ఎంతవరకు కరెక్ట్? ఇది ఈ గవర్నమెంట్కి ఇది మంచి పద్ధతి అనేది. రేపు కార్పొరేట్ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి. నువ్వు ప్రజల్ని ఇంత ఇబ్బంది పెడితే రేపు నువ్వు ప్రజల్ని ఎట్లా ఓట్లు అడుక్కుంటావు? ఎట్లా గెలవటానికి నీకు ఆస్కారం ఉంటుంది? ఇది కరెక్టే పనేనా? ఇది చెప్పాలా ఇంత వారిపోతుందమ్మా. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇది పెడుతున్నాం మేము మార్కు అని చెప్పని చెప్పుకోవాలా, తీపించుకోవాలా. నువ్వు చెప్పా పెట్టకుండా తల్లి సడన్గా వచ్చి పీకటం ఇవన్నీ చేసి అంగాంగం చేసుకుని పోవటం ఎంతవరకు కరెక్ట్? అసలు హఠాత్తుగా వచ్చి కూల కొట్టారండి. ఏం చెప్తాం? అసలు కనీసం చెప్పాలి. ఒక 15 రోజుల ముందు, ఒక 10 రోజుల ముందు, ఒక వారం ముందు చెప్తే వాళ్ళు ఇల్లు చూసుకోవటమో, పిల్లలతో సర్దుకోవటమో, సామాన్లు తెలిసిన వాళ్ళు ఇంట్లో మూట పెట్టుకోవటమో ఏదో జరిగిద్ది. మరి ఇంత హఠాత్తుగా వండుకున్నాన్నం తినేంత టైంలో వచ్చి కూలగొడుతున్నాం జేసీపీ ఇది తీసుకొని వచ్చి గవర్నమెంట్ కూలగొడతాం ఎంత మట్టికి కరెక్ట్ అండి? ఎడిపోవాలి 4 పిల్లలు వేసుకుని వాళ్ళు. అది చూడండి, పచ్చళ్ళు, అన్నం, కూర అవన్నీ కూడా బయట పడేసారు వాళ్ళే. ఆ పిల్ల ఏం చదువుద్ది? ఒకటి ఆయన పనికే పోయిండు, కూలి పనికి. ఆ అమ్మాయి ఒకటి ఏం చదువుద్ది? అంత హఠాత్తుగా రావటం అసలు ఏంది? కనీసం చెప్పాలి కదండి. మనీ ఇంత ఇది లేకుండా ఏంది? కార్పొరేటర్ వస్తూనే ఉండి పోతూనే ఉండి పోయే మట్టికి పోతే ఉండే మట్టికి ఉంటాయి కానీ ఇంత మట్టికి పోవద్దని కరెక్ట్గా అయితే చెప్పలేదు మనకి. అది జరిగిన విషయం. ఎక్కడో జరిగిందంట. మన దగ్గరకు వచ్చినాక మరి కనీసం చెప్పాలి కదా. మన వాళ్ళు అయినా ఎవరేం చెప్పాలి? ఎవరు రాలేదు. ఏం చేయాలి మరి? ఇప్పుడు మేమేం చేయాలి? ఎడిపోవాలి? ప్రభుత్వం ఏం చేస్తుంది అసలుకి? ఎక్కడి ప్రభుత్వం? న్యాయం ఏముంది? ఎప్పుడో వచ్చింది అది కాలం, ఎప్పుడో వచ్చిన దానికి అందరు కట్టుకున్నారు. కట్టుకొని లక్షల పోసి కట్టుకున్న దానికి ఇవాళ ప్రభుత్వం ఏం కట్టిస్తుందండి? దానికి ఏం కట్టిస్తుంది చెప్పు? ఇరుకైందని మొన్నగాక నిన్ననే చేసుకున్నారు వాళ్ళు రేకులు. దానికి ఎంత అయింది తెలుసుగా. ఇవాళ రేట్లు ఎట్టున్నాయి? సుతారుని మందలు ఇచ్చేయలేనా? ఒక రేకును కొనేదేనా? ఒక సుతారు రావాలంటే 5 రూపాయలు. ఒక సుతారుతో పని అయ్యేది కాదుగా. మరి ఏం చేద్దాం? అడుగుతున్నాం. మరి న్యాయం ఏటైద్దో ఏం జరుగుద్దో అదైతే మనకి తెలియదు. గవర్నమెంట్ నిర్ణయించాలి ఏదైనా కూడా. మొన్న మా చుట్టాలైనా కూడా పక్షవాతం వచ్చింది. ఇట్నే కూలగొడతంటే పక్షవాతం వచ్చింది. 3 లక్షలు అయినాయి అబ్బాయికి. కళాస్పం చేసుకుంటాడు. 3 లక్షలు అయినాయి పక్షవాతం వచ్చి. హఠాత్తుగా వేసుకుని పోయారు. వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉండబెట్టి సరిపోయింది. అదే మరి ప్రాణం పోతే ఏముంది? ఇంకా 3 లక్షలు అంటే సరే ఏదో కూలో 4 చేసి ఇచ్చేస్తారు. కానీ ప్రాణం పోతే ఏం? ప్రాణం తీసుకొచ్చి ఇద్దరు గవర్నమెంట్ ఇస్తారండి? ఇవ్వరు కదా. మరి అది కూడా కరెక్ట్గా చెయ్యాలి కదా. ఏనాడు అందరూ ఏడు మట్టి బిసుకొని బతుకునేటోళ్ళే, మట్టి దొక్కుని కుండలు చేసుకొని కుండల వ్యాపారాలు చేసుకునేటోళ్ళే. ఎవరు ఇక్కడ లక్షాధికారులు ఎవరు లేడు. అందరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఇక్కడ బతుకుతారు. ఆ గుడిసెలు కూడా గోలపడితే ఏం ధర్మం, ఏం న్యాయం ఇది?